నెమటోడ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పళ్ళు మరియు కూరగాయలలో భారీ దిగుబడి మరియు పంట నష్టాలకు బాధ్యత వహిస్తుంది. వేరుముడి నెమటోడ్స్ వంటి చిన్న ఈల్ పురుగులు నేలలో ఉంటాయి. ఇవి లార్వాల మొక్కల మూలాలపై దాడి చేస్తాయి. నెమటోడ్స్ వేళ్లలోకి చొచ్చుకుపోయి పునరుత్పత్తి మొదలు పెడతాయి మరియు వేళ్లని గాయపరుస్తాయి. అవి వేరు వ్యవస్థ నుండి నీరు మరియు పోషకాలను పీల్చుకుంటాయి. వ్యాధి సోకిన మొక్కలు నష్టపోతాయి మరియు పెరుగుదల క్షీణిస్తుంది. భారతదేశంలో నెమటోడ్ సమస్య మొట్టమొదట 1901లో దక్షిణ భారతదేశంలో నివేదించబడింది. తర్వాత భారతదేశంలో పలువురు శాస్త్రవేత్తలు దేశంలో వేరువేరు వ్యవసాయ శీతోష్ణ స్థితిక ప్రాంతాల నుండి వేరువేరు పంటలలో నెమటోడ్ సంక్రమణ ఉన్నట్లుగా నివేదించారు. నెమటోడ్స్ సాధారణంగా నేల ఉపరితలానికి కింద ఉంటాయి. అవి కళ్లకు కనిపించవు. నెమటోడ్ సోకినప్పుడు లక్షణాలను రైతులు అర్థం చేసుకోలేడు. వారు మొక్కల్లో ఫంగల్ వ్యాధి లేదా బ్యాక్టీరియా దాడి లేదా పోషణ లోపం లేదా శారీరక రుగ్మతలు మొదలైన వాటిగా పరిగణించడానికి తికమక పడతారు. ఈ భారత ప్రభుత్వం కారణంగా నెమటలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. నెమటిసైడ్ నియంత్రణ పెద్ద పాత్రను పోషిస్తున్న సమీకృత పరిష్కారాలను సూచిస్తూ రైతులకు నెమటోడ్స్ ను వదిలించుకోవడానికి సహాయపడుతోంది. పాలీహౌస్ల విషయంలో నెమటోడ్ సమస్య మరింత తీవ్రమైనది. నెమటోడ్ పెరుగుదలకు పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి. దాంతో పంటని నిలబెట్టుకోవడానికి రైతుకు చాలా కష్టం అయింది. ఒక్కోసారి ఇవి మొత్తం పంట వేళ్లని సమూలంగా నాశనం చేస్తాయి. రైతులు నెమటోడ్ సమస్య కారణంగా ఎంతో నష్టం ఎదుర్కొంటున్నారు. నెమటోడ్ ని అదుపు చేయడానికి ప్రస్తుత పరిష్కారాలు టాక్సిక్ మాలిక్యూల్స్. దీని ప్రభావము తక్కువగా ఉన్నందున నెమటోడ్స్ నియంత్రణకు స్థిరమైన పరిష్కారము కాదు. అందుచేత రైతులకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి.